అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సెంట్రల్ లో ఎవరు అధికారంలో రాబోతున్నారు అందరు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీలో జెండా ఎగరేసేది ఎవరు? ఒకవైపు చూస్తే నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. దగ్గరగా 400కు పైగా సీట్లు రాబోతున్నాయని కొంతమంది అన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఈసారి ప్రధాని అవుతారు అని చెప్పి చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఇందుకీ ఇండియాలోని మొత్తం 36 రాష్ట్రాలలో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. దానికి సంబంధించే ఎన్రిచ్ అనే ఒక సర్వే సంస్థ మొత్తం 36 స్టేట్స్ లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ప్రిడిక్ట్ చేశారు. ఇంతకీ ఎన్రిచ్ సర్వే ఏం చెప్తుంది? ఇంతకీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ పార్టీ కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాను. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలలో ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఎన్రిచ్ అనేది స్టేట్ వైడ్ సీట్ షేర్ ప్రిడిక్షన్స్ లోక్సభ 2024. మొదటిగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పార్లమెంటరీ సీట్లు మొత్తం చూసుకున్నట్టయితే 25 ఉన్నాయి. 25లో ఎవరికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. మనం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దాంతో పాటు 25 పార్లమెంటు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ఈ యొక్క ఎన్రిచ్ అనే కూడా ఈ సర్వే ఒకసారి చెప్పింది. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే పార్టీ సీట్స్ అనేది ఒకసారి చూస్తే మొత్తం చూసుకున్నట్టయితే 13 పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి. దాంతో పాటు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతో పాటు బీజేపీకి 3, అదేవిధంగా జనసేనకి 2, మొత్తం 25కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రిడిక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. టోటల్ గా ఎన్డీఏకి మొత్తం 25 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఒకసారి ఎన్డీఏ చూసుకున్నట్టయితే ఎన్డీఏకి 18 సీట్లు, ఎన్డీఏకి 18 సీట్లు రాబోతున్నాయి. అదేవిధంగా అదర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 7 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు. బట్ ఏదైతే ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తమ యొక్క ఖాతాని తెరవలేదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. టోటల్ గా చూసుకున్నట్టయితే గ్రాఫికల్ గా కూడా ఇచ్చారు వీళ్ళు. టీడీపీ 13, బీజేపీ 3, జనసేన 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో లోక్సభకు సంబంధించి 25 సీట్లకు సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణ. తెలంగాణకు చూద్దాం. తెలంగాణకు సంబంధించి మనం చూస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఈ యొక్క సర్వే చెప్పింది. నిజంగా చూసుకున్నట్టయితే ఇది ఒక సంచలనంగానే చెప్పొచ్చు ఈ సర్వే. బీజేపీకి అత్యధికంగా 10 సీట్లు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తుంది ఈ యొక్క ఎన్రిచ్ సర్వే. దాంతో పాటు ఐఎన్సి ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దానికి 4 స్థానాలు రాబోతున్నాయి. బిఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలు. దాంతో పాటు ఎంఐఎం ఏదైతే ఉందో దానికి ఒకే ఒక్క స్థానం రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చూసుకుంటే గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు సినారియో మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. బట్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇక్కడ ఎక్కువ పార్లమెంటు స్థానాల్ని అంటే దగ్గరగా 12 స్థానాలు మేము దక్కించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ చూస్తే ఈ సర్వే రిపోర్ట్ లో మాత్రం తెలంగాణలో బీజేపీ మొత్తం 10 స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 4, బీఆర్ఎస్ పార్టీ 2, ఎంఐఎం 1. టోటల్ గా మొత్తం 17 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి 10 స్థానాలు రాబోతుంది. ఇండి కూటమి ఏదైతే ఉందో 4 స్థానాలు రాబోతుంది అని చెప్తున్నారు. టోటల్ గా తెలంగాణకి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ కర్ణాటక సంబంధించి మనం చూస్తే మొత్తం 28 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 28 పార్లమెంట్ స్థానాలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ కర్ణాటకలో అత్యధికంగా 23 స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతో పాటు జేడీఎస్ ఏదైతే ఉందో జేడీఎస్ కి కేవలం 3 మాత్రమే రాబోతున్నాయి. అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు రాబోతున్నాయి. ఇది కర్ణాటక సంబంధించి సీట్ షేర్ ప్రిడిక్షన్.
నెక్స్ట్ మరొక స్టేట్ కి వెళ్దాము. తమిళనాడుకి వెళ్తున్నాను. పక్క రాష్ట్రం ఉన్న తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. తమిళనాడుకి సంబంధించి మొత్తం చూస్తే 39 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి తమిళనాడు మొత్తంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎంకే అత్యధికంగా 21 స్థానాలు గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతోపాటు కాంగ్రెస్ 8 స్థానాలు గెలబోతున్న పరిస్థితి. దాంతోపాటు సిపిఐ ఏదైతే ఉందో 4 స్థానాలు, బీజేపీ కేవలం 2 స్థానాలు రాబోతున్నాయి, అదర్స్ కి 4. నిజంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఎక్కువ సీట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. బట్ తమిళనాడులో మాత్రం అలాంటి సినారియో లేదు అని చెప్తుంది. అక్కడ ఏదైతే జాతీయ పార్టీలకి అంత సీన్ లేదు అని చెప్తున్నారు. అక్కడ ఏదైతే డిఎంకే ఉందో, నేషనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కువ సీట్లు రావు. బట్ అక్కడ ఉన్న లోకల్ పార్టీస్ కే ఎక్కువ స్థానాలు వస్తాయని మరోసారి రుజువైంది. తమిళనాడుకి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు తర్వాత కేరళ ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. 20 పార్లమెంట్ స్థానాల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 13 స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు సిపిఐ 3 గెలుచుకుంటుంది. ఐయుఎంఎల్ ఏదైతే ఉందో అది 2 స్థానాలను గెలుచుకుంటుంది. అదర్స్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండి కూటమి ఏదైతే ఉందో 20 స్థానాలు మొత్తం 20 స్థానాల్లో 20కి 20 స్థానాలు కేరళలో ఇండి కూటమి గెలుచుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేరళకి సంబంధించిన ప్రిడిక్షన్ సీట్స్ షేర్. నెక్స్ట్ అస్సాంకి వెళ్దాం. అస్సాంలో ఏంటి పరిస్థితి, అక్కడ ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అస్సాం చూసుకున్నట్టయితే మొత్తం 14 పార్లమెంట్లు ఉన్నాయి. అస్సాంలో 14 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి 9, కాంగ్రెస్ పార్టీకి 2, ఏఐయుడిఎఫ్ కి 2, అదర్స్ 1. టోటల్ గా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మొత్తం 14 స్థానాల్లో ఎన్డీఏకి 9 రాబోతున్నాయి, ఇండి కూటమికి 2 రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా అస్సాం కి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మొత్తం 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఏ పార్టీకి ఎన్ని అనేది కూడా ఈ ప్రిడిక్షన్ చెప్పింది, వాళ్ళ యొక్క సర్వే చెప్పింది. బీజేపీకి 26 రాబోతున్నాయి వెస్ట్ బెంగాల్లో అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతో పాటు చూస్తే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి 13 స్థానాలు రాబోతున్నాయి. 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. అదేవిధంగా సిపిఐఎం ఏదైతే ఉందో వాళ్ళకి 1 స్థానం రాబోతున్న పరిస్థితి. టోటల్ గా చూస్తే 42 పార్లమెంట్ సీట్లు, ఎన్డీఏ కూటమికి 26, టీఎంసీకి 13, ఇండి కూటమికి 3 వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది వెస్ట్ బెంగాల్ కి సంబంధించి. నెక్స్ట్ మనం బీహార్ చూద్దాం. బీహార్ లో కూడా సేమ్ సినారియో కనబడుతుంది. మొత్తం ఇక్కడ టోటల్ గా 40 స్థానాలు ఉన్నాయి. 40 పార్లమెంట్ స్థానాలలో మనం చూస్తే బీజేపీకి అత్యధికంగా 17 స్థానాలు రాబోతున్నాయి, జేడీయూకి 12, ఎల్పీజే దానికి 5 రాబోతున్నాయి, ఆర్జేడీకి 3, అదర్స్ 3. టోటల్ గా ఇక్కడ 40 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి 36, ఇండి కూటమికి 4 వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది బీహార్ కి సంబంధించి. బీహార్ తర్వాత ఒరిస్సా చూద్దాం. టోటల్ గా 21 స్థానాలు. 21 స్థానాల్లో బీజేపీకి 14 స్థానాలు వస్తున్నాయి, బీజేడీ ఏదైతే ఉందో 7 స్థానాలు రాబోతున్నాయి. ఇక్కడ ఒరిస్సాలో కొంచెం డిఫరెంట్ సినారియో కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే వరకు అక్కడ బీజు జనతాదళ్ ఏదైతే ఉందో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజు జనతాదళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీకి పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే బీజేపీకి ఎక్కువ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఒడిస్సాకి సంబంధించిన సినారియో. దాని తర్వాత మనం చూస్తే ఛత్తీస్గఢ్ చూద్దాము. ఛత్తీస్గఢ్ లో కూడా మనం మొత్తం చూసుకున్నట్టయితే 11 స్థానాలు ఉన్నాయి. 11 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అత్యధికంగా 10 స్థానాలను గెలబోతుంది. ఛత్తీస్గఢ్ లో ఒకే 1 స్థానాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్న పరిస్థితి. ఇది ఛత్తీస్గఢ్ కి సంబంధించిన సినారియో. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ లో నిజంగా బీజేపీ తమ యొక్క హవాని చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ టోటల్ గా చూస్తే 80 స్థానాలు ఉన్నాయి. దాంట్లో అత్యధికంగా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. 70 స్థానాలను బీజేపీ గెలుచుకోబోతుంది ఉత్తరప్రదేశ్ కి సంబంధించి. దాంతో పాటు ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి 4, ఆర్ఎల్డీ ఏదైతే ఉందో దానికి 2, ఏడీఎస్ కి 2, అదర్స్ 1. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా 80, ఎన్డీఏ కూటమికి 75 స్థానాలు రాబోతున్నాయి, ఇండి కూటమికి కేవలం 5 స్థానాలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడానికి ఈ యొక్క నెంబర్స్ ఒక్కటి చాలు. ఇది ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన సినారియో. నెక్స్ట్ గుజరాత్. ఇంకా గుజరాత్ మనం చూస్తే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే గుజరాత్ లో మనం చూస్తే మొత్తం
26 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 26 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం 26కి 26 ఇక్కడ బీజేపీ గెలబోతుంది, క్లీన్ స్వీప్ చేయబోతుంది గుజరాత్ ని బీజేపీ అని చెప్తున్నారు. నెక్స్ట్ దీని తర్వాత గుజరాత్ తర్వాత వేరే స్టేట్కి వెళ్దాం. గుజరాత్ తర్వాత రాజస్థాన్. ఇప్పుడు రాజస్థాన్ లో పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. రాజస్థాన్ లో చూసుకున్నట్టయితే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి అత్యధికంగా 23 స్థానాలు రాబోతున్నాయి. నిజంగా చూసుకున్నట్టయితే ఇండియా మొత్తంలోనే అన్ని స్టేట్లో బీజేపీ తమ హవాని కొనసాగిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 25 స్థానాల్లో ఇక్కడ 23 స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం రాబోతుంది. ఆర్ఎల్పీ ఏదైతే ఉందో ఆర్ఎల్పీకి ఒక్క స్థానం రాబోతుంది. టోటల్ గా రాజస్థాన్ కి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది. రాజస్థాన్ తర్వాత మనం చూస్తే మధ్యప్రదేశ్కి వెళ్దాము. మధ్యప్రదేశ్ కి సంబంధించి మొత్తం 29 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. నో డౌట్ ఇక్కడ పార్లమెంటు 29కి సంబంధించి 29 కూడా బీజేపీ గెలవబోతుంది అని చెప్తుంది. ఇంకా వేరే పార్టీకి ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం ఇండియాలో కూడా మనం ఒకసారి చూస్తుంటే ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ ప్రతి చోట కూడా కమలం వికసిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూద్దాము. ఉత్తరాఖండ్ కి సంబంధించి చూస్తే మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. 5 స్థానాల్లో 5కు 5 స్థానాలు ఇక్కడ బీజేపీ గెలబోతుంది. ఈ రాష్ట్రాల్లో వరుసగా చూస్తే ఎక్కడ కూడా ప్రతి చోట బీజేపీ తన యొక్క హవాని కొనసాగిస్తూ ముందుకెళ్తుంది అని చెప్పొచ్చు. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించి సినారియో. నెక్స్ట్ మహారాష్ట్రకి వెళ్తున్నాను. మహారాష్ట్రకి సంబంధించి సినారియో ఎలా ఉంది? మొత్తంగా మహారాష్ట్రకి సంబంధించి 48 స్థానాలు ఉన్నాయి. 48 పార్లమెంటులో ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీకి 20 స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా శివసేన ఏదైతే ఉందో శివసేనకు కేవలం 8 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. ఎన్సిపి ఏదైతే ఉందో దానికి 2, ఆర్ఎస్పిఎస్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్థానము, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఇక్కడ 7 స్థానాలు రాబోతున్నాయి. దాంతోపాటు శివసేన యూబిటికి 6 స్థానాలు ఇక్కడ రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్సిపి ఎస్పికి 4 స్థానాలు రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూస్తే 48 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఇక్కడ 31 స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా 17 స్థానాలు ఇక్కడ ఇండి కూటమికి రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండియాలో మిగతా స్టేట్స్ తో పోల్చుకుంటే మహారాష్ట్రలో కొంచెం తేడాగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రతిపక్షాలు కొంచెం ఎక్కువ బలాన్ని కూడగట్టుకుంటున్న పరిస్థితి మహారాష్ట్రలో కనిపిస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర తర్వాత మనం చూసుకున్నట్టయితే హర్యానాకి వెళ్దాం. హర్యానాకి సంబంధించి మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీకి 5 స్థానాలు రాబోతున్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు. ఇక్కడ 50-50 పంచుకుంటున్నారు. మొత్తం 10ని 5 స్థానాల్లో పంచుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ. దాని తర్వాత ఢిల్లీకి వెళ్తాను. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఢిల్లీ రాజకీయాలు చాలా వేడెక్కాయని చెప్పొచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఏంటనేది చూస్తే మొత్తం ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 7 పార్లమెంట్ స్థానాల్లో 7కి 7 కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఢిల్లీకి సంబంధించిన సినారియో. ఢిల్లీ తర్వాత మనం చూసుకున్నట్టయితే పంజాబ్ చూద్దాం. పంజాబ్ లో మొత్తం 13 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 13 పార్లమెంట్ స్థానాల్లో ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 6 స్థానాలను గెలుచుకోబోతుంది. దాంతోపాటు ఎస్ఏడి ఏదైతే ఉందో అది 3 స్థానాలు గెలుచుకోబోతుంది. బీజేపీ 2 స్థానాలను, ఆప్ 2 స్థానాలను గెలుచుకోబోతున్న పరిస్థితి కనపడుతుంది. పంజాబ్ లో కూడా కొంచెం డిఫరెంట్ సినారియో కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం 13, దాంట్లో ఇండి కూటమి ఏదైతే ఉందో అత్యధికంగా 8 స్థానాలను గెలుచుకోబోతుంది. ఇండియా కూటమి 2 స్థానాలను గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పంజాబ్ కు సంబంధించి పరిస్థితి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ కి వెళ్తున్నాను. హిమాచల్ ప్రదేశ్ చూస్తే మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఈ 4 స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన రిపోర్టు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనం చూస్తే జార్ఖండ్ చూద్దాం. జార్ఖండ్ లో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. మొత్తం 14 స్థానాల్లో బీజేపీకి 7 స్థానాలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు, జేఎంఎం ఏదైతే ఉందో దానికి 3 స్థానాలు, ఏఎస్యు ఏదైతే ఉందో దానికి ఒకే ఒక్క స్థానం రాబోతుంది. టోటల్ గా 14 స్థానాల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే 8 స్థానాలు ఎన్డీఏ కూటమికి, ఇండి కూటమికి 6 స్థానాలు రాబోతున్నాయి. ఇక్కడ కూడా రిజల్ట్ కొంచెం మిక్స్డ్ గా ఉన్న పరిస్థితి
కనిపిస్తుంది. జార్ఖండ్ కి సంబంధించి ఇది సినారియో. నెక్స్ట్ గోవాకి వెళ్దాం. గోవాలో మొత్తం 2 స్థానాలు ఉన్నాయి. ఆ 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. నిజంగా చూస్తే ఏదైతే బీజేపీకి కొంచెం ఎదురు దెబ్బ తగిలింది గోవాకి సంబంధించి అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 స్థానాలు ఉంటే ఆ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది గోవాలో. గోవా తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ కి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి చూద్దాం. టోటల్ 6 స్థానాలు ఉన్నాయి ఇక్కడ. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ సంబంధించి 6 పార్లమెంట్ స్థానాల్లో దీంట్లో బీజేపీ 3 గెలుచుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ 3 గెలుచుకుంటుంది. ఇక్కడ 50-50 పంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ సంబంధించి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ చూస్తే మణిపూర్ వెళ్తున్నాను. మణిపూర్ లో చూసుకున్నట్టయితే 2 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 1, కాంగ్రెస్ పార్టీకి 1. ఇక్కడ 50-50 పంచుకుంటున్న పరిస్థితి మణిపూర్ కి సంబంధించి. నెక్స్ట్ మేఘాలయకి వెళ్దాం. మేఘాలయ చూసుకున్నట్టయితే 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఎన్పీపీ 1, కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా 2 స్థానాల్లో ఎన్డీఏ కూటమి 1, దాంతో పాటు ఇండి కూటమి ఏదైతే ఉందో అది 1 స్థానాన్ని గెలుచుకుంటున్న పరిస్థితి మేఘాలయకు సంబంధించి. మేఘాలయ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వెళ్దాం. అరుణాచల్ ప్రదేశ్ ఒకసారి చూస్తే మొత్తం 2 స్థానాలు ఉన్నాయి. 2 కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత మనం చూస్తే త్రిపురలో 2 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. 1 బీజేపీ, 1 టీఎంపీ. ఇది సినారియో త్రిపురకు సంబంధించి. ఇప్పటి వరకు మనం స్టేట్స్ కి సంబంధించి ఏ స్థానాలను గెలుచుకోబోతాయి పార్లమెంట్ లో చూసాము. ఇప్పుడు యూటీస్ కి చూద్దాం అనమాట. స్టేట్స్ అండ్ యూటీస్ విత్ సింగిల్ లోక్సభ సీట్ ఏదైతే ఉందో అవి చూద్దాము. ఏ పార్టీకి ఎక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీ, దాంతోపాటు అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా, డయ్యూ డామన్, నాగాలాండ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, మిజోరం అండ్ సిక్కిం. ఇదైతే వీటిల్లో ఏ స్థానాలని ఏ పార్టీ గెలుచుకుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ అండమాన్ నికోబార్ కి సంబంధించి చూస్తే ఇక్కడ బీజేపీ ఒకే ఒక స్థానం ఉంది. ఇది బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు చండీగఢ్ కి సంబంధించి యూటీలో ఇది కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాద్రాలో కూడా బీజేపీ గెలుచుకుంటుంది. డామన్ డయ్యూ కూడా సేమ్ పరిస్థితి. నాగాలాండ్ కూడా సేమ్ పరిస్థితి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లక్షద్వీప్ కి సంబంధించి చూస్తే ఒకే ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు పుదుచ్చేరిలో కూడా ఒకే పార్లమెంట్ స్థానం ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే మిజోరానికి సంబంధించి చూస్తే ఇక్కడ జెడ్పీఎం ఏదైతే ఉందో మిజోరానికి సంబంధించి జెడ్పీఎం గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు సిక్కింలో కూడా ఒకే ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఈ పార్లమెంట్ స్థానాన్ని కూడా ఎస్డిఎఫ్ గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా యూటీస్ కి సంబంధించి 9 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏ కూటమికి 5, అదేవిధంగా ఇండి కూటమికి 2, అదర్స్ 2 వచ్చే అవకాశం ఉంది. ఇది యూటీస్ కి సంబంధించిన పార్లమెంట్ స్థానాల రిపోర్ట్. ఇందాక మనం ఏదైతే యూటీస్ కి సంబంధించి చెప్పామో యూనియన్ టెరిటరీస్, అవి దాని గ్రాఫికల్ గా ఏ పార్లమెంట్ స్థానం వస్తుంది కూడా వాళ్ళ చాలా క్లారిటీగా చెప్పారు. ఇక్కడ టోటల్ గా 36 రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది ఫైనల్ రిపోర్ట్ ఇది. ఒక్కసారి చూస్తే లోక్సభ 2024 కి సంబంధించి ఫస్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏకి ఇక్కడ చూసుకున్నట్టయితే 18 వస్తున్నాయి. దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ 7 వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి 2 స్థానాలు ఉన్నాయి. అక్కడ 2 స్థానాల్లో 2 కూడా ఎన్డీఏ గెలుచుకోబోతుంది, బీజేపీ గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది. అస్సాం చూస్తే 14 ఉన్నాయి. 14లో అస్సాంలో ఎన్డీఏ కూటమికి 9 రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2, దాంతో పాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా 14లో ఎన్డీఏ కూటమికి 9, కాంగ్రెస్ కూటమి ఇండి కూటమికి 2, అదర్స్ 3, టోటల్ గా 14 అది పరిస్థితి. నెక్స్ట్ బీహార్ చూద్దాము. బీహార్ లో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. 40లో కాంగ్రెస్ పార్టీకి మనం ఇండి కూటమి చూసుకున్నట్టయితే 4, ఎన్డీఏ కూటమికి 36 వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూస్తే 11 స్థానాలు ఉన్నాయి. 11లో 10 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి, ఇండి కూటమికి 1 వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీకి సంబంధించి 7 ఉంటే 7కి 7 కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలబోతుంది, బీజేపీ గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. గోవా చూస్తే 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇండి కూటమి గెలబోతుంది, బీజేపీకి ఇక్కడ 0. నెక్స్ట్ గుజరాత్ చూస్తే 26కి 26 కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. హర్యానా చూస్తే 10 ఉన్నాయి. దాంట్లో 50-50, 5 ఎన్డీఏ 5 ఇండి కూటమి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ 4 ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ కి 4 చూసుకున్నట్టయితే 4కి 4 కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలబోతున్న పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతో పాటు లక్షద్వీప్ కి సంబంధించి చూస్తే మొత్తం 6 స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ కూడా 50-50 ఇండి కూటమికి 3 ఉన్నాయి, ఎన్డీఏకి 3 ఉన్న పరిస్థితి. దాని తర్వాత జార్ఖండ్ చూస్తే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14లో ఎన్డీఏ కూటమికి 8, దాంతో పాటు ఇండి కూటమికి 6 వస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా 14 అది. కర్ణాటకకి సంబంధించి చూస్తే 28 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 26 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. కేవలం 2 మాత్రం ఇండి కూటమికి రాబోతున్నాయి కర్ణాటక సంబంధించి. కేరళ చూద్దాం. కేరళలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. 20 స్థానాల్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం 15 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. అదర్స్ ఎవరైతే ఉన్నారో 3 రాబోతున్న పరిస్థితి కనపడుతుంది. టోటల్ గా చూస్తే ఇండి కూటమికి 17 వస్తున్న పరిస్థితి కేరళలో. మధ్యప్రదేశ్ చూద్దాం. మధ్యప్రదేశ్ లో మొత్తం 29 ఉంటే 29కి 29 కూడా ఎన్డీఏ గెలబోతుంది మధ్యప్రదేశ్ లో. మహారాష్ట్రలో మొత్తం చూస్తే 48 స్థానాలు. దాంట్లో ఇక్కడ చూస్తున్నట్టయితే 31 స్థానం ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమి గెలబోతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 7 స్థానాలు వస్తే 17 స్థానాలు ఇండి కూటమికి రాబోతున్నాయి. టోటల్ గా మహారాష్ట్రకి సంబంధించి ఇది పరిస్థితి. మణిపూర్ చూద్దాం. మణిపూర్ లో 2 ఉన్నాయి. ఒకటి ఎన్డీఏకి, ఒకటి ఇండి కూటమికి, అదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేఘాలయ చూస్తే 2 ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి. మిజోరంలో చూసుకున్నట్టయితే ఒక స్థానం ఉంది. ఒక స్థానాన్ని ఇక్కడ మిజోరం సంబంధించి కూటమికి ఏది వస్తున్న పరిస్థితి లేదు. మిజోరానికి సంబంధించి అదర్స్ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే నాగాలాండ్ చూద్దాం. నాగాలాండ్ లో కూడా ఒక స్థానం ఉంది. ఆ ఒక్క స్థానాన్ని కూడా ఎన్డీఏ కూటమి గెలబోతుంది నాగాలాండ్ కి సంబంధించి. ఒడిశా చూస్తే 21 స్థానాలు ఉన్నాయి. 21 స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 14 స్థానాలు రాబోతున్నాయి. అదర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7 స్థానాలు రాబోతున్న పరిస్థితి. టోటల్ గా ఇది సినారియో. పంజాబ్ కి సంబంధించి 13 ఉన్నాయి. 13 చూస్తే ఎన్డీఏ కూటమికి 2, కాంగ్రెస్ పార్టీకి 6, దాంతో పాటు ఇండి కూటమికి ఏదైతే ఉందో 8 రాబోతున్నాయి. అదర్స్ కి 3. పంజాబ్ కి సంబంధించి 13లో సినారియో ఆ విధంగా ఉంది. రాజస్థాన్ చూసుకున్నట్టయితే 25 ఉన్నాయి రాజస్థాన్ లో. దాంట్లో ఇండి కూటమికి 2 రాబోతున్నాయి రాజస్థాన్ లో, ఎన్డీఏ కూటమికి 23. టోటల్ గా 25 ఇది సినారియో. సిక్కిం చూస్తే 1, ఇండియా కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఒక్కటి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ అదర్స్ కి ఆ స్థానం వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు చూద్దాం. తమిళనాడు మొత్తం 39 స్థానాలు ఉన్నాయి. 39 స్థానాలు ఇక్కడ ఉంటే ఇండియా కూటమికి 37 రాబోతున్నాయి. కేవలం 2 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది తమిళనాడుకి సంబంధించి. తెలంగాణకు వద్దాం. తెలంగాణ మన తెలుగు రాష్ట్రం. ఇక్కడ మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. మొత్తం 17 స్థానాలు మనం చూసుకున్నట్టయితే 10 స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. బీజేపీ 10 స్థానాలు గెలబోతుందని చెప్తున్నారు. కేవలం 4 కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. 3 అదర్స్ కు వస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ స్టేట్ కి సంబంధించి. త్రిపుర చూస్తే 2 స్థానాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఎన్డీఏ కూటమి గెలబోతుంది త్రిపురకి సంబంధించి. ఉత్తరప్రదేశ్ మొత్తం 80 స్థానాలు ఉంటే 75 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. దాంట్లో 70 బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం రాబోతుంది. ఇండి కూటమికి 5 రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ కి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. మొత్తం 80 స్థానాలు. ఉత్తరాఖండ్ చూద్దాము. ఉత్తరాఖండ్ చూస్తే 5 ఉన్నాయి. 5కి 5 ఎన్డీఏకి రాబోతున్నాయి. వెస్ట్ బెంగాల్ చూస్తే 42 స్థానాలు. 42 26 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. ఆ 26 కూడా బీజేపీ గెలబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇండి కూటమికి 3 వస్తే అదర్స్ 13 గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది వెస్ట్ బెంగాల్ కి సంబంధించి. మొత్తం 42 స్థానాలలో. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ కి సంబంధించి ఒక స్థానం ఉంది. ఆ 1 స్థానం కూడా బీజేపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏ గెలుస్తున్న పరిస్థితి. చండీగఢ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒకటే, ఆ 1 కూడా ఎన్డీఏ బీజేపీ గెలుస్తుంది. దాద్రా నగర్ హవేలీ చూసుకున్నట్టయితే ఒక స్థానం, సేమ్ అది పరిస్థితి. ఇక్కడ కూడా ఒక పార్లమెంట్ స్థానం, అది ఎన్డీఏ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది. డామన్ డయ్యూ 1, అది కూడా ఎన్డీఏ 1, దాంతో పాటు బీజేపీ ఆ 1 స్థానాన్ని గెలుస్తున్న పరిస్థితి. లక్షద్వీప్ చూస్తే ఒక స్థానం, ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇండి కూటమి గెలుస్తుంది 1 స్థానాన్ని. పుదుచ్చేరి కూడా సేమ్ సినారియో కనబడుతుంది, ఒక స్థానం, అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. ఇది టోటల్ గా మొత్తం ఇండియాకి సంబంధించి 36 రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఆ నంబర్స్ చూద్దాం. మొత్తం చూసుకున్నట్టయితే 543 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. ఈ 543 స్థానాలలో ఇక్కడ 2 కూటములు ఉన్నాయి. 1 ఎన్డీఏ కూటమి, 2
ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రధాన పార్టీగా ఉంది, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 543కి సంబంధించి నంబర్ అది. 543 నంబర్లో టోటల్ గా 543 పార్లమెంటు సీటుల్లో 380 ఇక్కడ ఎన్డీఏ గెలవబోతుంది. దాంతో పాటు 380 సీట్లలో 324 సీట్లు బీజేపీ గెలుస్తుంది. మిగతా సీట్లు తమ యొక్క మిత్రపక్షాలు గెలుస్తున్న పరిస్థితి. 543కి సంబంధించి 380 స్థానాలని ఎన్డీఏ కూటమి గెలిస్తే 320 స్థానాలు బీజేపీయే గెలుస్తున్న పరిస్థితి. దాని తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో ఇండి కూటమికి 123 స్థానాలే రాబోతున్నాయి. టోటల్ గా 36 స్టేట్లు. 123లో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి 64 వస్తే 123 స్థానాలు ఏదైతే ఉన్నాయో అది ఇండి కూటమికి రాబోతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ 380 ఎన్డీఏ కూటమికి వస్తే 123 ఇక్కడ ఇండి కూటమికి రాబోతున్నాయి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 స్థానాలు రాబోతున్నాయి. అంటే 2024కు సంబంధించి మరొకసారి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అక్కడ సెంట్రల్ లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది అని తెలుస్తోంది. ఇక్కడ 380 సీట్లతో నిజంగా చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఏ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను సంపాదిస్తుంది ఆ పార్లమెంటుకి సంబంధించి. అదే విధంగా తెలంగాణలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చెప్పినప్పటికీ ఈ ఎన్రిచ్ అనే ఈ యొక్క సర్వే మాత్రం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 10 స్థానాలను బీజేపీ గెలవబోతుంది అని చెప్తుంది. టోటల్ గా ఇండియా మొత్తం తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇండియా మొత్తంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని సృష్టించబోతుంది. దగ్గరగా 380 సీట్లతో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే.